పెళ్ళంటే నూరెళ్ళమ్మంటారా అద్దురా సోదరా పెళ్ళంటే ఓ బాబు పెళ్ళద్దు మనకి దిగిలే ముద్దు చూడమ్మా చూడ లెక్క బాబెట్టాడు లెక్క ఒకటి బాగినండి బాబు, మీరందరికి ఒక్కటే చెప్తున్నా, పెళ్ళైనా కాకపోయినా లవ్ విషయంలో జోడి పోవద్దు. అదొక కంప. అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. ఏ పని వచ్చినా కూడా నాలాంటి ముసలోళ్ళు వచ్చి మాట్లాడతారు, నలుగురు మీకు మాట సాయము డబ్బు సాయము చేస్తారు. అదే లవ్ మ్యారేజ్ అయితే ఎవరు రాడు, దాని కాళ్ళు మొక్కు బాగుంటారు. ఇది పచ్చి నిజం, నా అనుభవంతో చెప్తున్నా. 38 సంవత్సరాల సర్వీస్ నాకు లవ్ మ్యారేజ్ లో. ఎవరైనా ఇలాంటి అభిమానులను గెలికిందనుకో, తల్లి తల్లి కుర్చీ మాట పవర్ ఉంటది. ఏ కుర్చీ దాదా నీది? ఇనుప కుర్చీ. నా బంగారుకి వచ్చి బంగారుకి వచ్చి అంటున్నా బాబగారు. బాబగారు బాగున్నారా? ఐ లవ్ యూ అంటున్నా. అవును, ఎట్లొచ్చింది ఇక్కడికి? ఒకటి బాగినండి, వినేస్తావు నా సొమ్ము పంపిస్తావు. వైజాగ్ సత్య గురించి ఎలా ఫీల్ అవుతాడు చెప్తా. ఒకటి బాగినని, మీ కష్టం నేను తింటే మీకు ఏమనిపిస్తుంది? మీ కష్టం నేను తింటే మీకు ఏమనిపిస్తుంది? సందేహాలనిపిస్తుంది. 90,000, 50, 40, 90,000 తమన్ గారు ఇచ్చిన 90,000 నాకిండు. హాయ్, ఎవరు వైజాగ్ సత్య. ఓకే, అయితే నేను డబ్బులు అడిగితే నా మీదనే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిండు. ఆ పోలీసు వాళ్ళు అయినా మళ్ళా వైజాగ్ సత్యతోనే ఉంటావు కదా బాబాయ్. నా మాటిను బాబాయ్, ఎక్కడ పొడగొట్టుకున్నామో అక్కడే ఎత్తుకుని ఆడుకోవాలి. గాలి పొట్టుకోటు ఎత్తుకున్నట్టు చూస్తా, అది నా తత్వం. వాళ్ళతో ఎందుకు తిరుగుతా ఎరికనా? నా డబ్బులు నాకు కావాలా, అది నా కష్టం. సగం అమౌంట్ ఇచ్చిన కానీ నెవర్ 10,000 నాకు వచ్చినాయి, 1,00,000 వచ్చినాయని చెప్తున్నాడు. 10,000 లక్షలో 10,000 ఇచ్చాడు, 90,000 ఆయన ₹1,00,000 ఇచ్చిందని చెప్పింది కదా బాబాయ్ మొన్న. నేను అనేది అండి, ₹1,00,000 ఇచ్చిండు, కానీ నాకు కాదు, వానికి. వైజాగ్ సత్య నాకు 10,000 ఇచ్చిండు. 5,000 తమన్ గారు ఇచ్చిండు, ఎస్ఎస్ తమన్. 5,000 ఈయన తెచ్చి తీసుకొచ్చి ఇచ్చిండు. 95,000 నాకిండు. ₹1,00,000 ఇస్తే ఏం మనిషివిరా? 10,000 వచ్చింది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, నాకు వచ్చినాయి 10,000. సరే, ఇది వైజాగ్ సత్య తెలుస్తుంది, వాళ్ళు వస్తారు, అప్పుడు ఇంత ఇచ్చినాను ఇంత ఇచ్చినాను. ఎవడు ఇయ్యాడు, ఎవడు ఇయ్యాడయ్యా? ఇగో ఈ మైక్ ఎవరిది? బాబాయ్ నాకెవ్వరు ఇయ్యరు. ఏమంటావు? నన్ను కొరికేటోళ్ళే కానీ నాకు ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు.